నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయబోయే యూనియన్ బడ్జెట్ అయితే రేపే. అండ్ గవర్నమెంట్ పైసలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనకు తెలిస్తే హాఫ్ ఇన్వెస్టింగ్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ పైసలు వెళ్ళిన చోటనే మనకు ఆర్డర్స్ వస్తాయి, రెవెన్యూస్ పెరుగుతాయి, కంపెనీస్ గ్రో అవుతాయి అండ్ ఆల్సో స్టాక్స్ కూడా మూవ్ అవుతాయి అనమాట. అందుకే బడ్జెట్ అంటే జస్ట్ ఒక సింపుల్ న్యూస్ అయితే మాత్రం కాదనమాట. ఇది ఒక డైరెక్షన్ మ్యాప్ లాంటిది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, స్టాక్స్ లిస్ట్ కూడా చెప్తాను అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ డైరెక్షన్ మ్యాప్లో క్లియర్ కనిపించే 4 రూట్లు అంటే 4 సెక్టార్ల మీద ప్రైమరీ ఫోకస్ ఉంటుంది అనమాట. అందులో నెంబర్ 1 వచ్చి డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ స్పెండింగ్ అంటే రియల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ ఉన్న కంపెనీస్ మాత్రమే బెనిఫిట్ అవుతాయి అనమాట. అందుకే మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ వచ్చి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్. ఈ 2 కంపెనీస్ దగ్గర క్లారిటీ ఉంది అండ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సెకండ్ సెక్టర్ వచ్చరికి రైల్వేస్ అండ్ ఇన్ఫ్రా సెక్టర్ అనమాట. రైల్వేస్ అంటే ట్రైన్స్ ఒకటే కాదు కదా, ట్రాక్స్ ఉంటాయి, స్టేషన్స్ ఉంటాయి, సిగ్నలింగ్, లాజిస్టిక్స్. సో బడ్జెట్ ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట. అండ్ ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చేసరికి నెంబర్ 1 వచ్చి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ అండ్ సెకండ్ వచ్చి లార్సన్ అండ్ టార్బో ఎల్ఎన్టీ. ఈ సెక్టర్లో క్లియర్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఉంది అండ్ ఆల్సో విజిబుల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. అందుకే ఈ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ సెక్టర్ వచ్చేసరికి ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్. పవర్ డిమాండ్ ఆప్షనల్ కాదు బట్ అ నెసెసిటీ. సో జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ రెండు ఇంపార్టెంటే. ఇందులో బెస్ట్ స్టాక్స్ వచ్చేసరికి ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఈ రెండు ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ ఆల్సో గవర్నమెంట్ బ్యాక్ స్టాక్స్ అనమాట. ఫోర్త్ సెక్టర్ వచ్చేసరికి క్యాపిటల్ గూడ్స్. ఈ సెక్టార్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారనమాట. బట్ ఎకానమీలో ఫస్ట్ సిగ్నల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. డిఫెన్స్, రైల్, ఇన్ఫ్రాలో స్పెండ్ అయితే ఫస్ట్ ఆర్డర్స్ మెషిన్స్కే వెళ్తాయి అనమాట. బడ్జెట్ అంటే మనీ ఫ్లో మ్యాప్. ఆ మ్యాప్ని ఫాలో అయితే డెసిషన్స్ అనేవి క్లియర్గా ఉంటాయి అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ ఆల్సో రిస్క్ కూడా కంట్రోల్ ఉంటుంది అనమాట. కంప్లీట్ బడ్జెట్ జెమ్ స్టాక్స్ లిస్ట్ సెక్టార్ వైజ్ మీ డిఎంలో కావాలి అంటే ఫాలో చేసి బడ్జెట్ అని కామెంట్ చేయండి, నేను మీ డిఎంలో పంపిస్తా. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసినట్టయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు స్టాక్ రికమెండేషన్స్ వస్తాయి. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ట్రేడింగ్ డెఫినెట్లీ రిస్కీయే.